టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మార్చి 28 ద్వాదశ రాశులు ఫలితాల్లో దినఫలాలు శీర్షికన మనం ద్వాదశ రాశుల ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి వారికి కొంత అంటే సగం సమయం వరకు మేలు జరగటం అనేది, ముఖ్యంగా రాత్రి అవుతున్న కొద్దీ కూడా ఏవో రకమైన ఇబ్బందులు కానీ, వారు మాట్లాడే విధానంలో హెచ్చుతగ్గుల వల్ల కానీ, కొంత ఆందోళనకు గురవటం కానీ, లేదా అసహనానికి లోనవటం కానీ ఉండే పరిస్థితులు అయితే ఉంటాయి. రాత్రి సుమారుగా 8 వరకు కూడా ఎక్కువ భాగం వీరికి అనుకూలకంగా, సానుకూలకంగా జరిగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి అపార్థాలకి లోనవ్వకుండా వ్యవహరించడం అనేది కూడా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు వీరికి లబ్ధి చేకూర్చడం అనేది కూడా కనిపిస్తోంది. ఇక రాజకీయంగా లేదా కళారంగంలో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు మంచి భవిష్యత్తును పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా వీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు రాత్రి లోపు ముగించుకుంటే కనుక మరింత మేలు జరగడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. వృషభ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో మేలు జరగడానికి, ముఖ్యంగా సమయం నడిచిన కొద్దీ కూడా లాభపడడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంది. బంధుమిత్రాదుల సహాయ సహకారాలు అయితే వీరికి లభిస్తాయి. అమ్మగారు, నాన్నగారు కూడా వీరి యొక్క ప్రతిభ పాఠవాలని ప్రశంసించడం అనేది, బాధ్యతని వీరు గుర్తించి మెసులుతున్నాడు అనే కితాబుని ఇవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఇక వీరు కొన్ని స్వార్థంతో వీరు చేసే పనులు కూడా ఎంతో కొంత వీరికి ఈ లాభాన్నే ఈరోజు కలిగించడం అనేది కూడా ఉంటుంది. కానీ వృత్తి ఉద్యోగాల్లో మాత్రం కొత్త మార్పుల కోసం అన్వేషించకుండా కొన్నాళ్ళు ఆగటం అనేది, నియంత్రించుకోవటం అనేది కూడా అవసరంగా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు అయితే ఈరోజు తగినంత లాభాన్ని అయితే పొందుతారు. మిథున రాశి వారు ఈరోజు కొన్ని మంచి అనుభవాలని పొందటం అనేది కనిపిస్తుంది. అలాగే వారికి జరిగిన మంచిని కూడా కొద్దిమందితో చర్చించడం, పంచుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. కవులు, కళాకారులకైతే వీరి యొక్క ప్రతిభని గుర్తించే పురస్కారాలు లభిస్తున్నాయన్న వార్త కానీ, అదే రోజు పురస్కారాలు అందుకోవటం కానీ కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే మరి ఉద్యోగంలో ఉన్నారో ఆ ఉద్యోగస్తులకు మాత్రం ఒక్కోసారి మార్పులు సంభవించడానికి ఉంది. అలాగే ఏదైనా సరే దగ్గర ప్రయాణాలు లేదా దగ్గర డిప్యూషన్ మీద వెళ్ళే పదవులు, ఇలాంటివి ఏదైనా సరే బాధ్యతలు కూడా వీళ్ళకి తగులుకోవడానికి కూడా ఆస్కారము లేకపోలేదు. ఇక ఎవరైతే గృహ జీవితంలో మామూలుగా ఉంటారో వారికి ఈరోజైతే కొద్దిగా అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత వారి యొక్క మనసు ఏదో ఒక దాని మీద పరిపరి విధాల ఆలోచనలు పెంచుకోవటం, అంటే ఇది ఇలా జరుగుతుందేమో అనే ఒక భయాందోళనకి లోనవటం అనేది అయితే కనిపిస్తుంది. కనుక అలాంటి ఆలోచనలు తగ్గించుకుని ఏదైతే దృష్టి ఉందో దాని మీద దృష్టి నిలపటం వల్ల కూడా వీరు తగినంత లాభపడడానికైతే ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు వారి యొక్క ఏదైతే సంతోషం ఉందో ఆ సంతోషాన్ని ద్విగుణీకృతం చేసుకున్నప్పటికీ కూడా వెనక నుంచి సన్నాయి నొక్కులుగా అనారోగ్యం అయితే బాధ పెడుతూ ఉండటం అనేది ఉంటుంది. మధ్యలో నేను ఉన్నానని అది పరీక్షిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరు కొంత శానంతో వాటిని పరిష్కరించుకుంటూ తమకు రావాల్సిన లాభం అయితేనేమి, తమ చేయవలసిన బాధ్యత అయితే ఏముంటుందో వాటినన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించుకోగలగటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఎవరైతే ఉన్నాయో వారి విషయాల్లో కూడా కొంత అనుకూలమైన మార్పులు రావటం అనేది కనిపిస్తోంది. ఇంకా ఈ కర్కాటక రాశిలో జన్మించి పెళ్లి కోసం ఎవరైతే వేచి ఉన్నారో, ముఖ్యంగా ఆశ్లేష కానీ పునర్వసు 4వ పాదంలో జన్మించిన వారికైతే ఆ రకమైన కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సింహరాశి వారు ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. బయట ఇంట ఏవో రకమైన తలనొప్పులు వీరిని చుట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత వచ్చేప్పటికి ఏదైనా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఆ వ్యాపారాలు కూడా సజావుగా సాగలేకపోవటం అనేది కానీ, లేదా అక్కడ మనం చేసే దాని మీద ఎవరైనా పయ్యాది, అంటే ఉదాహరణకి చెప్పాలంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్, ఇలా ఆదాయ పన్నుల శాఖ కానీ, లేదా ఇతర ప్రభుత్వ
అధికారుల యొక్క విధానం వల్ల కానీ ఏమైనా కొన్ని చికాకులు అయితే ఎదుర్కొనడానికి కూడా అవకాశం అయితే ఉంది. కనుక ఆయా ఆర్థిక అంశాల పట్ల తగినంత జాగ్రత్త చూపటం అనేది మంచిది. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగానే ముందుకెళ్ళిపోవటం అనేది కూడా కనిపిస్తోంది. కన్యా రాశి వారు ఈరోజు మరి చాలా విషయాల్లో కొంత మంచి జరగటం అనేది ఉంటుంది. ముఖ్యంగా సమయం నుంచి వీరు మరింత అనుకూలమైన మార్పులు పొందటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంట్లో అమ్మగారు లేదా పెద్దవారి ఆరోగ్య విషయంలో ఇంకా కొన్నాళ్ళైతే జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కోసారి ఆరోగ్యం అనేది చాలా తీవ్ర స్థాయిలో కూడా ఉన్నప్పటికీ కూడా అదృష్టవశాత్తు బయటపడటం అనేది అయితే ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా పెద్దవారి ఆరోగ్య విషయంలో కానీ ఎలాగైనా ఎంతో కొంత ఆదుర్ద అయితే వీరిని వెంటాడటం అనేది కూడా అలాగే కనిపిస్తోంది. ఇక ఆర్థిక విషయాల్లో ఈరోజు కూడా మరీ చెప్పుకోదగిన మార్పులు అయితే ఉండవు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళైతే కనుక ఈరోజు ఎంతో కొంత లాభం ఆర్జించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే స్పెక్యులేషన్ విషయాల్లో ఉంటారో వారు ఈరోజు కొంత నష్టపోయే సూచనలు ఉంటున్నాయి. కాబట్టి వాటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది కూడా మంచిది. తులారాశి వారు ఈరోజు వారు ఎంచుకున్న విషయాల్లో విజయాలు సాధించడం అనేది ఉంటుంది. తమ పైవారితో కాకుండా తమ కింద పనిచేసే వారు కూడా వీరికి ఎంతో కొంత తోడ్పాటును అందించడం, తద్వారా వృత్తి ఉద్యోగాలన్నింటినీ కూడా సమయానికి తగు విధంగా పూర్తి చేయడం అనేది కూడా లాభపడటం అనేది కూడా అలానే జరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు రావటం అనేది, దానికి తగ్గిన ప్రణాళికలు రచించడం అనేది కూడా ఈరోజు అయితే సంభవిస్తుంది. గృహ విషయాల్లో అయితేనేమి, తమ చేసే పని విషయంలో అయితేనేమి అలసత్వం ప్రదర్శించకుండా ముందుకెళ్ళటం కూడా అలాగే సంప్రాప్తిస్తుంది. ఇక ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వీరి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇంకా అన్ని విషయాల్లో కూడా ఆనందకరమైన పరిస్థితులే ఎక్కువ కనిపిస్తే ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ. వృశ్చిక రాశి వారు ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. వారు తీసుకునే నిర్ణయాల్లోనే ఒక రకమైన ఇబ్బందులు వారికి వారే తెచ్చుకోవటం అనేది కూడా ఈరోజు మళ్ళీ ఇంకోసారి ఎక్కువ అవటం అనేది కూడా కనిపిస్తుంది. సంతానపరంగా ఏవో రకమైన చికాకులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే ఈ రాశిలో పుట్టిక ఏదైనా సరే గర్భవతులు ఉన్నారో వారు ఈరోజు వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అనేది కూడా కనిపిస్తుంది. కనుక ఆరోగ్య విషయంలో దృష్టి పెట్టాలి. వారు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా కొంత దృష్టి పెట్టాలి. మిగతా విషయాలన్నీ కూడా ప్రోత్సాహకరమైన వాతావరణంలోనే సాగిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. రావాల్సిన పైకం అనేది కొద్దిగా తక్కువ మొత్తంలో లభించినప్పటికీ కూడా ఎంతో కొంత లభించడం అనేది అయితే ఈరోజు ఉంటుంది. ధనుర్రాశి వారికి ఈరోజు ఒకంత మేలు జరగటం అనేది ఉన్నప్పటికీ కూడా అది సంధ్యం దాటినప్పటి నుంచి ఏదో రకమైన కొంత అసహజమైన వాతావరణం కానీ లేదా అసౌకర్యకరమైన వాతావరణం కానీ ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక ఏదైనప్పటికీ కూడా వారు చేయవలసిన కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిని సాయంకాలం లోపే పూర్తి చేసుకోవటం అనేది కూడా మంచి పద్ధతి. ఇంకా ఇతరత్రా కూడా వీరికి ఎలాంటి చిక్కులు ప్రతిబంధకాలు అయితే కనిపించడం లేదు. ఒకవేళ ఎలాంటి చిక్కులు ఉన్నప్పటికీ కూడా దైవవశాత్తు వాటి నుంచి బయటికి రావటం, తద్వారా ఎంతో కొంత లాభపడటం అనేది కూడా ఈ రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సువర్ణ అవకాశం, సువర్ణ గడియలు. మకర రాశి వారు ఈరోజు వారి యొక్క జీవన విధానంలో కొత్త విషయాలని అకలింపు చేసుకోవటం, తద్వారా లాభపడటం అనేది కూడా ఉంటుంది. తర్వాత ఆర్థిక విషయాల్లో ఈరోజు కూడా వీరు ఏమరపాటుగా ఉండటం అనేది మంచిది. ఇతరులతో ఎవరితో అయినా సరే సంభాషించేప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రత్యుత్తర విషయాల్లో కూడా తొందరపాటు అనేది పనికిరాదు. కోర్టు సంబంధించిన విషయాలు మరికొద్ది కాలం వాయిదా పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే మకర రాశిలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఇప్పుడు పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ రాశికి సంబంధించిన వాళ్ళైతే
చాలా ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది ఈ 2 రోజులు కూడా. కనుక వారు చదవాల్సింది ఏదైనా సరే తక్కువ ప్రణాళికగా కాకుండా ఎక్కువ ప్రణాళికగా పాఠ్యాంశాలను చేర్చుకుంటూ చదవటం అనేది మంచిది. లేదంటే పరీక్షల్లో వీరు చదివింది ఒకటి, అక్కడ రాయాల్సింది ఒకటి ఉండి వీరిని కొంత అయోమయ స్థితికి లోను చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక విద్యార్థులు కొద్దిగా ఎక్కువ వారి వారి చదువు మీద దృష్టి నిలపడం అనేది కూడా చాలా అవసరమని చెప్పవలసి ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వీరు ఎవరైనా కానీ ముఖ్యంగా పూర్వభాద్ర, తర్వాత శతభిషం ఈ నక్షత్రాల్లో ఎవరైతే జన్మించి ఉన్నారో వారు ఏదైనప్పటికీ కూడా ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాము అనుకున్నప్పటికీ కూడా ఏవో ఒక రకంగా నష్టాలు సంభవించేలాగా కూడా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కనుక ఆర్థిక లావాదేవీల్లో ఎలాంటి తొందరపాటు లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇంకా అమ్మగారు, నాన్నగారు ఆరోగ్య విషయంలో కూడా కొన్ని మనకి ఇబ్బందులు కలగటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. ఆ తర్వాత ఎవరైతే వ్యాపారస్తులు అయితే ఉంటారో వారికి కూడా ఆశించిన మంచి ఫలితాలు అయితే రావడానికి ఆస్కారం అయితే ఉంది. ఇక ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికంగా మనం ఖర్చు పెట్టే విషయాల్లో మాత్రం కానీ ఒక జాగ్రత్త పడటం అనేది చెప్పదగిన సూచన. మీనరాశి వారికి చాలా అమితోత్సాహంతో కార్యక్రమాలు పూర్తవటం అనేది ఉంటుంది. వీరు పడుతున్న శారీరక శ్రమ అయితేనేమి, మానసిక శ్రమ అయితేనేమి వాటి నుంచి కొంత ఉపశమనం అయితే ఈరోజు వీరికి లభించడం అనేది కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇంతవరకు ఏమైనా సరే చిన్న చిన్న గొడవలు లాంటివి ఏమైనా ఉంటే అవి కొద్దిగా తగ్గుముఖం పట్టడానికి కానీ, లేదా ఎంతో కొంత ఒక ముందుకెళ్ళే మార్గం కానీ కలగడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఒక్కోసారి అనుకోకుండా ఎవరైతే విడాకులు తీసుకోవాలని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళు కూడా ఒక్కోసారి మరి రాజీ పడడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు తొందరగా విడిపోవాలన్న సాధ్యమయ్యే పరిస్థితులు కూడా అందుకు తగినట్టుగా కోర్టు మనకి అనుకూలంగా రావటం అనేది కూడా సంప్రాప్తిస్తుంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా మీనరాశి వారికి చాలా విషయాల్లో ఈరోజు మంచి జరగడానికి ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది.